అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సామెతలు 9:11. దేవుని యందు భయభక్తి కలిగిన వారు దీర్ఘాయుషు కలిగి జీవించినట్టుగా చూస్తాం. పాత నిబంధనలో ఆదికాండంలో మనకు కనిపిస్తారు. ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. మెతుషెల 969 సంవత్సరాలు బతికాడు. ప్రపంచంలో మానవ జాతిలో ఎక్కువ కాలం బతికిన వాళ్ళు. మరి దేవుని కృపలో ఎదుగుతున్న ఆత్మీయులారా, మనం జీవించే సంవత్సరాలు అధికమవ్వాలంటే మనం తిన్న ఆహారంను బట్టి అంటారు కొందరు. నా వయసు 60 సంవత్సరాలు, నేను ఇది తిన్నాను అని కొందరు. కానీ ఆయుష్ అట దేవుని వల్లే వస్తుందట. అవును కదా, ప్రాణం పోసిన వాడే కదా మనకు ఆయుష్ ఇచ్చేవాడు. ఆయన కృప చూపించకపోతే ఎంత మంచి ఆహారం తీసుకున్నా, న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవాలి మంచిదే, కానీ ఎంత మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నా, ఎంత మంచిగా వ్యాయామం చేస్తున్నా, మరి అన్ని రకాల ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నా ఆయుష్ దేవుని చేతిలోనే ఉంది. ఆయన దీర్ఘాయువు చేత మనల్ని కాపాడువాడు ఆయనే. ఆయన కృప లేకుండా, ఆయన దయ లేకుండా మన శక్తి సామర్థ్యాలతో దీర్ఘాయుష్ పొందుకుందామని ఆశిస్తే మనం చూసాం కదా, నేచురల్ డిసాస్టర్లో ఎంతో మంది ఆరోగ్యవంతులు కూడా వారికి ఇంకా ఆయుష్ ఉండగానే వారి జీవితాలు ముగించవలసి వచ్చింది. అలాగే ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు ఆరోగ్యవంతులు ఉన్నారు, పిల్లలున్నారు, పెద్దలున్నారు, యవనస్తులున్నారు, మరి దేహదారోగ్యం గలవారున్నారు, తెలివితేటలు గలవారున్నారు, జ్ఞానులున్నారు, మంచి ఆహారపు అలవాట్లు కలిగిన వారు ఉన్నారు. ఒక్క చిన్న పొరపాటు, ఆ ఫ్లైట్ క్రాష్ అవ్వడం అందరి జీవితాలు అగ్నికి ఆహుతైపోయాయి, బూడిదైపోయాయి. దేవుని కాపుదల లేకపోతే మన జీవం ఏ పాటిది చెప్పండి? మనం ఎంత గొప్పవారము. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై పెట్టిన ఆవిరి వంటిది మానవ జీవితం. నీటి బుడగ వంటిది మానవ జీవితం. చేద నుండి పడుతున్న బిందువులు లాంటిది మానవ జీవితం. త్రాసులో ధూళి వంటిది మానవ జీవితం అని లేఖనాల్లో మనం చదువుతూ ఉంటాం. కనుక ఈరోజు దేవుని మాటలు వింటున్న ఆత్మీయులారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుని కృప లేకుండా, దేవుని కనికరం లేకుండా ఆయుష్ను పెంచుకోవడం ఎవరు సాధ్యము కాదు. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. నాకు ఉన్న ఈ జీవం, నాకు ఉన్న ఈ బలం అంతా నీ కృపయే యేసయ్యా. నాకు ఉన్న రక్షణ, నాకు ఉన్న నిరీక్షణ అంతా నీ కృపయే యేసయ్యా. నా దైవం నీవే యేసయ్యా, నా దైవం నీవే యేసయ్యా. హల్లెలూయా, హోసన్నా, ఆరాధనా నీకే యేసయ్యా. హల్లెలూయా, హోసన్నా, ఆరాధనా నీకే యేసయ్యా. ఒక రాజుగారికి కాళ్ళలో పుండ్లు వచ్చేసి చాలా బాధపడుతూ ఉండగా ఒక ప్రవక్త చెప్తాడు, ఇక నీకు సమయం అయిపోయింది, దీపం ఉండగా నేను ఇంటిని చక్కబెట్టుకోమనే మాట విన్నప్పుడు ఇతను భయపడిపోతాడు. ఆయన ఇలా ప్రార్థన చేస్తాడు, ఓ దేవా, కనికరించు నాయన, నా యవన కాలంలో నేను సేవ చేసిన విషయాలు జ్ఞాపకం చేసుకో. నీ మందిర విషయంలో, నీ పరిచయ విషయాల్లో, నీ యాజకుల విషయంలో నేను ఎలా ప్రవర్తించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉండగా అతని కన్నీళ్లు చూసిన దేవుడు అతని ప్రార్థన మనవి విని మళ్ళా ప్రవక్తను పంపిస్తాడు. ప్రవక్త వచ్చి అంటాడు, ఇదిగో నీ కన్నీళ్లు నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు దేవుని స్తుతించి ప్రార్థించి వస్తావని చెప్తాడు. అది అసాధ్యం అసలు. యాక్చువల్లీ అతనికి వచ్చిన రోగం మరణకరమైంది. అతను బాగుపడటం అసాధ్యం. అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం. ఈ రోజుల్లో క్యాన్సర్ అని ఎలా వింటున్నామో, ఆ దినాల్లో మరణకరమైన వ్యాధి అంటే అలాంటి భయంకరమైన వ్యాధి. అది పెరిగి పెరిగి అతను ప్రాణాన్ని తీసుకుపోతుందని చెప్పి ప్రవక్త చెప్పినప్పటికీ ఈ భక్తుడు మొండి పట్టుతో ప్రార్థన చేస్తాడు. దేవా, నాకు జీవం కావాలి, నేను ఇంకా బతకాలనుకుంటున్నాను, నాకు ఆయుష్ పెంచేవాడు నీవే, నేను ఎవరి వద్దకు వెళ్ళి అడగలను, నాకు ఆయుష్ను ఇచ్చేవాడు నీవే, నేను జీవించే సంవత్సరం అధికం చేయవాడు నీవే, గనుక సహాయం చేయమని ప్రార్థించగా దేవుడు అతని మనవే ఆలకించి అతనికి 15 సంవత్సరాలు ఎక్కువగా బతికే కృపనిచ్చాడు. లైఫ్ స్పాన్ అనేది పెరిగేది దేవుని కృపను బట్టే. గనుక మనం జీవించే సంవత్సరాలు పెరగాలంటే మన శక్తి సామర్థ్యాల వల్ల కాదు, పైన దేవుడు కూడా కనికరించాలి.
దేవుని కృపలో మీరు వర్ధిల్లి, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించి బలపరిచి వర్ధిల్ల చేసి, మీరు జీవించే సంవత్సరంలో ప్రభు అధికం చేసి దీర్ఘాయుష్తో మిమ్మల్ని ప్రభు తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. పరలోకమందున్న మా తండ్రి, మీ వాగ్దానములు ఎంతో సత్యములై ఉన్నాయి. మీరు చెప్పిన ప్రతి మాట అది ఎంతో విలువైనది నాయన. మాకు దీర్ఘాయుష్నిచ్చేవాడు నీవే, మేము జీవించే సంవత్సరం అధికంగా చేసేవాడు కూడా నీవే. మాకు శక్తిని, సామర్థ్యమును, ఆయుష్ను అనుగ్రహించే నీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించి నీ రాకడకు సిద్ధపరచమని ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి ఇంటిలో కూడా మేలుడు దయచేయండి. వారు ఎలాంటి అనారోగ్యములతో బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా వారందరినీ స్వస్థపరచువాడు నీవే. మరణకరమైన రోగము నుండి హిజ్కియా అనే రాజు అతను చేసిన ప్రార్థన విని అతని కన్నీళ్లు చూసి అతనిపై కనికరించి బాగు చేసిన ప్రభువా, ఈరోజు కన్నీళ్లతో ప్రార్థిస్తున్న నీ బిడ్డలను జ్ఞాపం చేసుకుని వీరికి కలిగిన మరణకరమైన రోగాలు, వ్యాధులు, సమస్యలు అవి ఏవైనా సరే తొలగించగల శక్తివంతుడైన నీ నామములో ప్రార్థిస్తుండగా ఈ ప్రజలందరికీ విడుదల, స్వస్థత, సమాధానం కలుగునుగాక. వీరు జీవించే సంవత్సరంలో నీ చిత్త ప్రకారంగా అధికమవునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. దీర్ఘాయుష్తో తృప్తిపరుస్తానన్నావు. నిన్ను ప్రేమించేవారుగా, నీ నామం ఎరిగిన వారుగా, నీకు లోబడేవారుగా, నిన్ను ఘనపరిచేవారుగా వీరందరినీ బలపరిచి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. Birthday జరుపుకునే హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మీ కొరకు మా ప్రార్థన వాగ్దానము యెషయా 41:10, ఐజాయా చాప్టర్ 41 verse 10. ఐ విల్ అప్హోల్డ్ యూ విత్ మై రైచియస్ రైట్ హ్యాండ్, ద లార్డ్ సేస్. ప్రభు చెప్తున్న మాట, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును, నిన్ను ఆదుకుంటా అన్నాడు. ఈ బర్త్డే రోజు నుండి ప్రభు మిమ్మల్ని ఆదుకొని నడిపించి, ఆదరించి, బలపరిచి అని సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకునుగాక. గాడ్ బ్లెస్. నూతన హృదయం, నూతన ఆత్మ దేవుడు మీకు ఇవ్వాలి మా ప్రార్థన. మరి హ్యాపీ యానివర్సరీ జరుపుకునే వారందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, మరి గోల్డెన్ జూబ్లీ, అలాగనే ప్లాటినం జరుపుకునే కృపదేవుడు మీకు ఇచ్చినగాక. నీవు జలములలో పడి దాటినప్పుడు నీవు నాకు తోడయ్యుందును. ఇక్కడ అంటాడు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బి విత్ యూ. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు ప్రభు మీతో కూడా ఉంటా అన్నాడు. ఆయన మీతో ఉండేవాడు, బలపరిచేవాడు, నడిపించేవాడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ప్రేమానురాగం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అది న్యూలీ ప్రభు నూతన పరిచి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.